అనేక సందర్భాలలో స్థానికంగా ఉండేటువంటి ప్రజలు అనేక రకాలైనటువంటి నిరసనలు, అభివృద్ధి కావాలి, పోర్టు ఆధారిత పరిశ్రమలు రావాలి, పోర్టులు రావాలి, ఫిషింగ్ హార్బర్లు రావాలి అని చెప్పి అనేక సందర్భాలలో ప్రజల నుంచి ఓ తీవ్రమైనటువంటి ఒక విజ్ఞప్తి రావడం, దాని మీద అది పూర్తి కానటువంటి పరిస్థితుల్లో నిరసనలు కూడా చేపట్టడం జరిగింది. వాటికి సంబంధించి రామాయపట్నం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటిది. మన నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా అనేక సందర్భాలలో అనేక పార్టీలు దానికి సంబంధించి పాదయాత్రలు చేశాయి, నిరసన కార్యక్రమాలు చేశాయి. రామాయపట్నం సాధనే ధ్యేయంగా రామాయపట్నం సాధన సమితి ఏర్పాటైంది. 2014, 2019 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటికి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడెక్కడ అవకాశం ఉందో, ఏ విధంగా ఎక్కడ మనము పోర్టులు నిర్మించుకుంటే, ఫిషింగ్ హార్బర్ నిర్మించుకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకి అవసరాలతో పాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది అనేటువంటి ఆలోచన చేసి ఆయన రామాయపట్నం కానీ, మూలపేట కానీ, మచిలీపట్నం కానీ ఈ 3 పోర్టులకు సంబంధించి కూడా ఆయన అభివృద్ధిని వేగవంతం చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు రామాయపట్నం ఏదైతే ఉందో మొట్టమొదటిగా దాన్ని స్వాహా చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి విషయాలను తెర మీదకి తీసుకొచ్చి ఏదో ఒక విధంగా రామాయపట్నం పోర్టు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రామాయపట్నం పోర్టు ప్రారంభమై పోర్టు పనులు వాయువేగంతో జరిగినటువంటి పరిస్థితుల్లో నేడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ అభివృద్ధిని అడ్డుకోవడం, ఆ వేగాన్ని తగ్గించడం, పనులు జరగకుండా నివారించడంతో పాటు ప్రైవేటు వైపు అడుగులు వేసేటువంటి దిశగా ఈరోజు ఆలోచన చేస్తున్నాడు. మేము స్పష్టంగా అడిగేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 60% పైగా రామాయపట్నం పోర్టు పూర్తయితే ఈరోజు దాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటే దానికి భిన్నంగా ఈరోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తూ DBFOT కింద డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి DBFOT కింద ఈరోజు దాన్ని ఆ విధానం పేరిట ప్రైవేటు పరం చేయాలనేటువంటి కుట్రకి ఈరోజు చంద్రబాబు నాయుడు పాల్పడుతున్నాడు. ఇప్పటికే దాదాపుగా మనం చూసాం, నెల్లూరు జిల్లాకు సంబంధించి దశాబ్దాల కళ, మత్స్యకారుల కోరిక, ఈ ప్రాంత మత్స్యకారుల కోరిక ఫిషింగ్ హార్బర్ కావాలని చెప్పి అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సాకారమైంది. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సాకారమైనటువంటి జువలదిన్న ఫిషింగ్ హార్బర్ని ఇప్పటికే దాన్ని ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు నాయుడు పౌరు కదపడం జరిగింది. అందులో కొంత భాగం సాగర్ డిఫెన్స్ కూడా కట్టబెట్టడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులకు శ్రీకారం చుట్టాడో, వాటిని పనులు పరుగులు పెట్టించాడో ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో బ్లూ ఎకానమీ అభివృద్ధి చేయాలనేటువంటి దిశగా అడుగులు వేశాడో, ఈరోజు ఆ పోర్టులన్నింటినీ కూడా పట్టించుకోకుండా ఆ పనులన్నీ పడకేసినట్టుగా ఈరోజు వాటిని ఎక్కడా కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ క్రెడిట్ వస్తుందో, ఈ పనులన్నీ పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ 3 పోర్టులు పూర్తయ్యాయనేటువంటిది ప్రజలు మాట్లాడుకుంటారు, చర్చిస్తారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనేటువంటి కడుపు మంటతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాటిని నిర్వీర్యం చేయడం కాకుండా, నిర్లక్ష్యం ప్రదర్శించడమే కాకుండా వాటిని ప్రైవేటు పరం చేయాలనేటువంటిది ఈరోజు నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అందుకే చెప్పాం, ఈరోజు బ్లూ ఎకానమీ అభివృద్ధి కావాలి రాష్ట్రంలో అంటే పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, పోర్టు ఆధారిత పరిశ్రమలు అనేటువంటివి ప్రధానంగా ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోర్టులకు కానీ, ఫిషింగ్ హార్బర్లకు కానీ శ్రీకారం చుడితే ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాటన్నిటిని ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేసి సొమ్ము చేసుకోవాలనేటువంటి ఆలోచన చేసి తన స్వలాభం, తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని, రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని ఈరోజు పప్పు బెల్లాలు పంచినట్టుగా పనిచేసి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఈరోజు ఏదైతే ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో తీర ప్రాంతాల అభివృద్ధి ఉండాలా, దానితో పాటు మత్స్యకారులకు అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ పోర్టులకు సంబంధించినటువంటి శ్రీకారం చుడితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాన్ని స్వాహా చేయడానికి ఆ విధానాన్ని మొత్తం సర్వనాశనం చేస్తూ ఈరోజు ఒక పక్క ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సరే వాటిని ఏమీ పట్టించుకోకుండా తన దారిని తాను ముందుకెళ్లాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఈ సర్కారు బరితెగింపుకి ఇది పరాకాష్ఠగా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపు 60% పనులు పూర్తయినటువంటి రామాయపట్నం పోర్టులను పక్కన పెట్టి
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు ఏకంగా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఆలోచన చేయడం వెనక మీకు ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటనేటువంటిది ఈరోజు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని ఈ ప్రభుత్వం ఇష్టారీతిగా వ్యవహరిస్తుంది, ఇష్టారీతిగా అమ్మేస్తుంది అనేటువంటి చర్చ ఈరోజు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు మరలా ఈ రామాయపట్నం పోర్టును కూడా ఈరోజు DBFOT కింద దాన్ని కూడా విధానం కింద దాన్ని ప్రైవేటీకరణంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి ఒక ఆలోచన చేశాడు. మనం చూసాం మెడికల్ కాలేజీ విషయంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రయత్నం చేశాడో. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే దాంట్లో 10 మెడికల్ కళాశాలలు అమ్మేయాలని చూశాడు. ఈరోజు దాని మీద ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. స్వపార్టీ తనకు సంబంధించినటువంటి పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యుల పార్టీ అనేటువంటి సానుభూతి పరులు నాయకులు కూడా ఆ విధానాన్ని వ్యతిరేకించారు. అయినా సరే చంద్రబాబు నాయుడు నేను ముందుకు పోతానని మొండిగా ఏ విధంగా అయితే వ్యవహరిస్తున్నాడు, ఈరోజు ఇంకొక అడుగు పక్కకేసి ఆ రోజు ఏదైతే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేశాడో అదేవిధంగా ఈరోజు వీటికి సంబంధించినటువంటి ఈ పోర్టును కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఒక్కొక్కటిగా ఈరోజు ఎంపిక చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మేము అడిగేది వేగంగా పనులు జరిగినటువంటి పోర్టు 60% పైన పని పూర్తయినటువంటి పోర్టుని స్వాహా చేయాల్సినటువంటి అవసరం మీకేమొచ్చింది? కాబట్టి దాని గురించి ఆలోచన చేయకుండా మరింతగా ఈరోజు 1000 కిలోమీటర్లకు సంబంధించినటువంటి తీర ప్రాంతం ఉంది. బ్లూ ఎకానమీని మనం అభివృద్ధి చేస్తుందానికి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు నేను సంపద పెంచుతానని చెప్పి అనేక సందర్భాలు మాట్లాడినటువంటి చంద్రబాబు ఈరోజు అక్కడ పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ తర్వాత అక్కడికి సంబంధించినటువంటి సముద్ర ఆధారిత పరిశ్రమలు ఏదన్నా వచ్చినా సరే వాటన్నిటికీ అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఏకంగా వాటిని స్వాహా చేయడం అనేటువంటిది దుర్మార్గం. కాబట్టి ఈరోజు రామాయపట్నంకు సంబంధించినటువంటి గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించింది. దాదాపుగా 60% పైన వస్తే ఈరోజు వీటన్నింటినీ పక్కన పెట్టి నేను DBFOT పద్ధతిలో వాటిని ఇచ్చేస్తాను, కాబట్టి ప్రైవేటీకరణ చేస్తానని చెప్పని ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే మేము అడిగేది మీ ఇష్టం వచ్చినట్టుగా మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరన్నట్టుగా మిమ్మల్ని ప్రశ్నించలేరన్నట్టుగా ఈరోజు ప్రజాధనాన్ని వెచ్చించి చేసినటువంటి వాటిని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టడం అనేటువంటిది ఇది సమంజసమా అనేటువంటిది ఈరోజు కూటమి ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రైవేట్ పెట్టుబడి అవుతాయని చెప్తున్నాడు, పోర్టు నిర్మాణాలన్నీ కూడా వేగంగా పూర్తవుతాయని చెప్పి చంద్రబాబు చెప్పేవి ప్రతి ఒక్కటి కళ్ళబొల్లి మాటలే తప్ప వాస్తవం లేదు. ఇప్పటికే ప్రజాధనంతో భారీగా నిర్మాణం అవుతున్నటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి చివరి దశలో దాదాపుగా 60% పూర్తయినటువంటి దాన్ని నిర్లక్ష్యానికి గురి చేసి ఈరోజు చివరి దశకు చేరుకున్న తర్వాత దానిని నువ్వు ఎందుకు ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నావు, ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టాలనుకుంటున్నావు అనేటువంటి దానికి ఎక్కడా చంద్రబాబు దగ్గర నుంచి సమాధానం వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈరోజు మేము చెప్తున్నాం రామాయపట్నం పోర్టు అనేటువంటిది భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటిగా మేటిగా నిలిచేటువంటి పోర్టు. దాన్ని గుర్తించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రామాయపట్నం పోర్టు అనేటువంటిది ఒక సాధారణ నిర్మాణం కాదు, ఇది భవిష్యత్తులో పారిశ్రామికంగా పెట్టుబడులు తీసుకురావడానికి కానీ ఎగుమతులు చేయడానికి కానీ ఉపాధి కల్పించడానికి కానీ మత్స్యకారులకు సంబంధించినటువంటి జీవనోపాధికి గురించి కానీ అన్నిటినీ ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని ప్రారంభించడం, దాన్ని అదేవిధంగా వేగవంతంగా పనులు కూడా పరుగులు పెట్టించడం జరిగింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ లాభాలు ఉన్నాయి కాబట్టి గత ప్రభుత్వంలో ఆ పోర్టుల మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు, అందులో రామాయపట్నం పోర్టు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి ప్రాజెక్టు పూర్తి కాకముందే ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగానికి దీన్ని మళ్లించాలనేటువంటి కుట్రలో చంద్రబాబు నాయుడు చేయడం అనేటువంటిది ఇది ప్రజల్లో కూడా తీవ్ర ఆందోళన కలిగించేటువంటి విషయం. కాబట్టి మీకు ఈరోజు ఒక మాట చెప్పండి, మేము సొంతంగా అభివృద్ధి చేసేటువంటి సత్తా మాకు లేదని చెప్పదలుచుకున్నారా? మీరు ఈరోజు ప్రభుత్వం నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే గత ప్రభుత్వంలో దానికి సంబంధించినటువంటి నిధులు సమకూర్చారు, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఈక్విటీ ఇచ్చింది, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మీకు రుణాలకు సంబంధించినటువంటి ఏర్పాటు జరిగింది. ఇంత జరిగినా దాన్ని పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితిలో పూర్తి చేయకుండా అన్ని మీ చేతిలో ఉన్నా దీన్ని ఏదో ఒక విధంగా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి మీ వెనక ఉన్నటువంటి దురుద్దేశం, ఒకటి మీరు దోచుకోవాలనేటువంటి ఆలోచన, రెండవది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదనేటువంటి కుట్ర. దీనివల్లనే ఈరోజు మత్స్యకార ప్రజలకి రాష్ట్ర ప్రజలకి మేలు జరిగేటువంటి ఈ పోర్టును మీరు ప్రైవేటీకరణ చేయడం ద్వారా వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లినటువంటి సొంతంగా తయారైందనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మీరు చెప్పండి, ఎంత ఖర్చు చేశారు, ఎంత పని పూర్తయింది, ప్రైవేటుకి సంబంధించినటువంటి దాంట్లో ఏ షరతులకు లోబడిస్తున్నారు, ప్రభుత్వానికి దాని ద్వారా వచ్చేటువంటి లాభం ఏంటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మీరు పూర్తి చేస్తే వచ్చేటువంటి నష్టం ఏంటి, ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి వచ్చేటువంటి లాభం ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి, ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, మీకు బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు మీరు రామాయపట్నం పోర్టు ఒక్కటే కాదు, జువలకిన్న ఫిషింగ్ హార్బర్ చూసాం మనం, దానికి సంబంధించి ఏ విధంగా మీరు ప్రైవేటీకరణ చేసేది చూసాం, పాపం అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఏ విధంగా అల్లాడుతున్నారో ఈరోజు కూడా చూసాం.
వాళ్ళు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు, చంద్రబాబు నాయుడు వచ్చి ఏ విధంగా మంట లేకుండా వంట చేసి వెళ్ళిపోవడం తప్ప, వాళ్ళ కడుపులో మంట రగిల్చడం తప్ప మరొక పని చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి జువలకని ఫిషింగ్ హార్బర్ విషయంలో మత్స్యకారులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క ప్రభుత్వం పెద్దగా పెట్టుబడులు రావాలని చెప్పి ఆలోచన చేస్తూ, మరోవైపు ప్రభుత్వంతో నిర్మించినటువంటి ఆస్తులన్నింటిని కూడా ఒక్కొక్కటిగా ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం అనేటువంటిది ఇది దుర్మార్గమైనటువంటి విషయంగా ఈరోజు ప్రజలు కూడా భావించేటువంటి పరిస్థితి, ప్రతిపక్ష పార్టీగా మేము కూడా భావించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు దీన్ని ఎందుకు మీరు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో చెబుతున్నారు అంటే ప్రభుత్వం ఇతిమిద్దంగా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఏమాత్రం స్పష్టత ఇవ్వకుండా ఎంత మేర ఈరోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో అభివృద్ధి, ఉద్యోగాలు, సంపద సృష్టి వీటికి సంబంధించి ఏమీ మాట్లాడకుండా అందిన కాడికి దోచుకోవడమే పరమావధిగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రభుత్వం తీరు ఆ విధంగా ఉంది. కాబట్టి ఈరోజు మేము అడిగేది, మీరు ఏదైనా సరే సంకుచితమైనటువంటి ఆలోచనలతో కేవలం తక్షణమే ఆర్థిక పరమైనటువంటి లాభాలు వస్తే చాలనుకుంటున్నారా, మీ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా, ప్రజల గురించి ఆలోచించి ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మీరు ఆలోచన చేస్తున్నారా అనేటువంటిది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం. ఈరోజు మీరు చెప్పారు మేము DBFOT కింద దాన్ని ఇవ్వదలుచుకున్నాము అని చెప్పి. దాన్ని మీరు ఇవ్వదలుచుకున్నప్పుడు మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటికి మీరు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలే, ఆ ప్రజల అనుమానాలను మా గళం ద్వారా మీ ముందుకు చెప్తున్నాం. ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు కానీ, ప్రతిపక్ష పార్టీగా మాకున్నటువంటి అనుమానాలు కానీ, మేము అడిగేది ప్రజాధనంతో భారీగా నిర్మించినటువంటి రామాయపట్నం పోర్టుని ప్రభుత్వం పూర్తి చేసి నిర్వహించలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు, ఎందుకు మీరు నిర్వహించలేకపోతున్నారు అనేటువంటి దాని మీద మీరు స్పష్టత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నిర్మాణంలో గణనీయమైనటువంటి పురోగతి సాధించినటువంటి ఈ రామాయపట్నం పోర్టుని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి వెనక మీ ఉద్దేశం ఏమిటి అనేటువంటిది స్పష్టంగా చెప్పాలి. ప్రైవేటుకి అప్పగిస్తే ఈరోజు ప్రైవేటుకి అప్పగిస్తే ప్రభుత్వానికి ప్రజలకి ఎంత లాభం జరుగుతుంది? కనీసం ఒక్క నయా పైసా లాభం జరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ లాభం ఏమిటి అనేటువంటిది కూడా ఈరోజు ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏదైతే DBFOT విధానంలో ఎంపిక చేసి ఇచ్చేటువంటి సంస్థకి ఎటువంటి రాయితీలు ఇస్తున్నారు, దానికి సంబంధించినటువంటి వాటి వివరాలన్నీ కూడా ప్రజలకు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రజాధనంతో ఏదైతే మౌలిక సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేశారో వాటికి సంబంధించినటువంటి అంచనాలు, ఆ విలువను ఏ విధంగా అంచనా వేశారు, ఆ అంచనా ఎంత వచ్చింది అనేటువంటి వివరాలు కూడా ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం. దాంతోపాటు మత్స్యకారులకు సంబంధించినటువంటి హక్కులు, పోర్టు పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా ప్రయోజనాలు, ఈరోజు రేపు వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులకి మీరు అప్పచెప్తే వాళ్ళు లాభాపేక్ష ధ్యేయంగా, లాభార్జన ధ్యేయంగా పనిచేస్తారు తప్ప స్థానికంగా ఉండేటువంటి ప్రజల అవసరాలు కానీ, స్థానిక ప్రజల ప్రయోజనాలు కానీ, మత్స్యకారుల యొక్క ప్రయోజనాలు కానీ ఏ రోజు కూడా దృష్టిలో పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు మత్స్యకారుల హక్కులకు సంబంధించి కానీ, పోర్టు పరిసర గ్రామాల ప్రజల యొక్క ప్రయోజనాలను కానీ ఏ విధంగా రక్షించాలనుకుంటున్నారు అనేటువంటిది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రామాయపట్నం కానీ, మచిలీపట్నం కానీ, మూలపేట కానీ దానికి సంబంధించినటువంటి పోర్టుల భవిష్యత్తు నిర్వహణ మీద ప్రభుత్వానికి ఉన్నటువంటి విధానం ఏమిటో ఒక స్పష్టమైనటువంటి విధానం ఉండాలి కదా. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసేటప్పుడు. కాబట్టి ఆ పోర్టులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చినటువంటి ఆ పోర్టుల విషయంలో మీకున్నటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఏమిటి అనేటువంటిది కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. దానితో పాటు ఈరోజు పూర్తి కాకపోవడానికి దాదాపుగా 60% దానికి దాని వెనక కారణాలు ఏమిటి, ఎందుకు జాప్యం జరిగింది, దానికి ఎవరు బాధ్యులు, ఆ బాధ్యులైనటువంటి మీరు ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు అనేటువంటిది తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా ఒకవేళ మీరు భవిష్యత్తులో ఈ ప్రైవేటు సంస్థకి ఏదైతే అప్పచెప్తున్నారో వాళ్ళ పనితీరు విఫలమైతే తిరిగి దాన్ని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చాలనేటువంటి నియమ నిబంధనలు ఏమన్నా ఉన్నాయా, లేదా వాళ్ళు ఏ విధంగా నడుపుకున్నా సరే వాళ్ళ ఇష్టరాజ్యానికి వదిలేశారా? ఎందుకంటే ఈరోజు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ప్రజలకు సంబంధించినటువంటి ఆ ధనంతో ఈరోజు మౌలిక సదుపాయాలు అన్ని కల్పించినటువంటి రామాయపట్నం పోర్టు మేము ఏదో ఇచ్చేస్తాం, వాళ్ళ ఇష్ట ప్రకారం నడుపుకుంటారో నడుపుకోపోతారు అంటే ఇటు ప్రభుత్వ ధనం వృధా అవుతుంది, ప్రజల ధనం వృధా అవుతుంది. దానితో పాటు ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని కోల్పోతున్నాం. అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించి పరిసర గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజల ప్రయోజనాలు పణంగా పట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాళ్ళు ఒకవేళ విఫలం అయితే మరలా ప్రభుత్వ నియంత్రణకు తీసుకొచ్చేటువంటి విధానాన్ని మీరు ఏదైనా పరిశీలించారా? దీనితో పాటు ప్రజల ఆస్తులపై ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయం ముందు కనీసం ప్రజాభిప్రాయం సేకరించాలి, లేదా మీరు చట్టసభలోనే చర్చ పెట్టాలి. ఇవన్నీ ఏమి లేకుండా మీ ఇష్ట ప్రకారంగా మీరు వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దాంతోపాటు పూర్తయినటువంటి వాటిని కనీసం పట్టించుకోకుండా వదిలివేయడం వెనక మీ ఆంతర్యం ఏమిటి? ఈరోజు దాదాపుగా రామాయపట్నం పోర్టుల గురించి కానీ,
మచిలీపట్నం పోర్టు గురించి కానీ, మూలపేట, కాకినాడ సెజ్ వద్ద వచ్చేటువంటి కానీ మొత్తం 4 పోర్టులతో పాటు 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా అన్ని అనుమతులు పొందిన తర్వాత ఈరోజు మధ్యలో పనులు జరగకుండా ఆపడానికి ఆలోచన ఎందుకు చంద్రబాబు నాయుడు ఆలోచన చేశాడు? మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పనులు ప్రారంభించి వీటన్నిటికీ శ్రీకారం చుట్టిన తర్వాత ఎక్కడా కూడా ఈ పనుల మధ్యలో ఆగిపోకూడదనేటువంటి ఆలోచన చేసి పూర్తి స్థాయితో నిధులు కూడా సమకూర్చడం జరిగింది. 2024 ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి ఆ రోజు 2024 ఎన్నికల నాటికి రామాయపట్నం పోర్టు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి దాంట్లో ఆ తర్వాత వచ్చినటువంటి దాంట్లో 90% పైగా పూర్తయింది. 90% పైగా పూర్తయినటువంటి దాన్ని ఒక బల్క్ కార్గో కూడా సిద్ధమైంది, పూర్తయి. అటువంటి దాన్ని ఈరోజు దాన్ని ఎందుకు మీరు ప్రైవేటీకరణ చేయాలనుకున్నారో ఆ మిగిలినటువంటి పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? దువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దాదాపుగా పూర్తి అయిపోయింది. 2024 ఆగస్టు 30 తేదీన ప్రధాని దాన్ని జాతికి అంకితం చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు ఎక్కడా కూడా పూర్తయినటువంటి దాదాపుగా పూర్తయినటువంటి రామాయపట్నం పోర్టు కానీ, ప్రారంభమైనటువంటి దువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కానీ ఈరోజు మీరు ఎందుకు ఆ మత్స్యకారులకు కానీ ప్రజలకు కానీ అందుబాటులోకి తీసుకురాకుండా ఈరోజు రామాయపట్నానికి సంబంధించినటువంటి పోర్టు కార్యకలాపాలు ప్రారంభించకుండా ఈరోజు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడేటువంటి విధంగా మీరు ఎందుకు ఆలోచన చేస్తున్నారు? దాని మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఆలోచన విధానం ఏ రోజు కూడా మత్స్యకారుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. బోట్ల విషయంలో నాటకాలు ఆడారు. ఆ రోజు పాపం నెల్లూరు జిల్లాకు సంబంధించి తమిళనాడు నుంచి బోట్లు వస్తున్నాయి, ఆ బోట్లను మనం నిరోధించాలి, దాని ద్వారా మన మత్స్య సంపదను వాళ్ళు దోచుకు వెళ్తున్నారని చెప్పి స్థానికంగా ఉండేటువంటి మత్స్యకారులు కలెక్టర్ గారికి చెప్పినా, కలెక్టర్ గారు వచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పినా ఎక్కడా కూడా వాటి గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ ప్రాణాలకు దిగించి తీసుకొచ్చినటువంటి బోట్లు ఏదైతే ఉన్నాయో ఆ బోట్లను మాత్రం మీరు వాళ్ళ యొక్క ఆలోచన లేకుండా వాటిని మాయం చేశారు. అవి వెళ్ళిపోయాయి. అవి వెళ్ళిపోయిన తర్వాత మరలా దానికి సంబంధించినటువంటి కారకుడు ఎవరు అంటే బీదా మస్తాన్ రావు, మీ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు చెప్పారు, అయ్యా మాకు ఆర్థిక లావాదేవీలు నేర్పాడు, మాతో మాట్లాడాడు, ఫోన్ డేటా ఆధారంగా కూడా మేము అందరం చూపించాం, మీడియాకు చూపించాం, ఈ రోజు కూడా ఏమి సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో లేదు. కాబట్టి బీదా మస్తాన్ రావు గారిని మీరు పక్కన పెట్టుకొని మత్స్యకారులకు ద్రోహం చేస్తూ మత్స్యకారులకు సంబంధించినటువంటి 2 బోట్లు వెళ్ళిపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ ఆ మత్స్యకార సంఘాల కుటుంబాలు ఇక మీదట బీదా మస్తాన్ రావు గారితో కూడా మాట్లాడడానికి వీలు లేదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళలో ఏ స్థాయిలో ఆ ఆవేశం ఉంది అనేటువంటిది అర్థం చేసుకోగలం. వీటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు దాదాపుగా ఈరోజు 10 ఫిషింగ్ హార్బర్లు అందుబాటులోకి తెస్తే 555 మత్స్యకార గ్రామాలకు సంబంధించినటువంటి ఉపాధి కలుగుతుంది. 6,30,000 మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుంది. దాదాపుగా 9,000 కోట్ల రూపాయల రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగేటువంటి అవకాశం. వీటన్నిటిని పక్కన పెట్టి ఎక్కడ పట్టించుకోకుండా మీరు ప్రైవేటీకరణ చేయాలి, ప్రైవేటీకరణకి రాసబాట వేయాలనేటువంటి ఆలోచన చేశారు. నిన్న కూడా 2 బోట్లు మత్స్యకారుల పట్టుకొచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మత్స్యకారుల సహాయంతో గస్తీ తిరిగినటువంటి కృష్ణపట్నం పోర్టు తీసుకొస్తే ఆ 2 బోట్లు మాయమయ్యాయి. మొన్న ఒకటి తీసుకొచ్చారు, మరలా ఈరోజు పత్రికలో తీసుకొచ్చి పెట్టామని చెప్పి మీరు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత, మేము ప్రతిపక్షం మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత, మత్స్యకారుల ఆందోళన జరిగిన తర్వాత మీ నిర్ణయాన్ని ఆ రోజు మరలా వెంటనే వెళ్ళి ఆ పాత 2 బోట్లు తీసుకురాలేదు, కానీ మొన్న మిస్ అయినటువంటి 2 బోట్లు మరలా తీసుకొచ్చి, ఎందుకంటే ఇది మళ్ళా గొడవ జరుగుతుందని ఊహించారు కాబట్టి దాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కాబట్టి మీరు ఏ విధంగా తయారయ్యారంటే మీరు ప్రైవేటీకరణకు రాతబాట వేస్తున్నారు. తీర ప్రాంతానికి సంబంధించి ఏ విధంగా సరే దోచుకో, తినుకో, పంచుకో అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మీకు సంబంధించినటువంటి వాళ్ళకి మీరు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు తప్ప ఈరోజు దానికే తీర ప్రాంతం అభివృద్ధి ముసుగులు ఏం చేశారు? ఏపీ మారిటైమ్ బోర్డుకి సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇచ్చారు. దాని ప్రకారం వాటర్ ఫ్రంట్ ఏరియా, తీర ప్రాంతం, ఉప్పు సాగు భూములు ఇవన్నీ కూడా టీడీపీకి సంబంధించి వాళ్ళ పెద్దలు ఏ విధంగా కేటాయించాలనుకుంటే ఆ విధంగా కేటాయించుకునేటువంటి విధంగా మీరందరూ కూడా పథక రచన చేసి ఈరోజు దాని ప్రకారం ఏ విధంగా దోచుకోవాలనేటువంటి దానికి ఎప్పటికప్పుడు మీరు జీవోలు ఇష్యూ చేస్తున్నారు, గైడ్ లైన్స్ చేస్తున్నారు, నియమ నిబంధనలు తేవడం మారవడం జరుగుతుంది తప్ప ప్రజల ప్రయోజనాల గురించి, మత్స్యకారుల ప్రయోజనాల గురించి ఏ రోజు పోర్టుల విషయంలో కానీ ఫిషింగ్ హార్బర్ల విషయంలో కానీ మీరు ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకే చెప్పాం, ఈరోజు ఎక్కడైనా సరే 30 సంవత్సరాల లీజ్ విధానాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం తీసుకొచ్చి ఈరోజు రకరకంగా ప్రభుత్వం ఏదైతే ల్యాండ్ లార్డ్ మోడల్లో అభివృద్ధి చేసిందో గత ప్రభుత్వంలో పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ వాటన్నిటినీ ఈరోజు పీపీపీ విధానంలోకి తీసుకొచ్చి వాటిని ఏదో ఒక విధంగా ప్రైవేటు వ్యక్తులు కట్టుబడి సొమ్ము చేసుకోవాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకని మీ ఆలోచన నిద్ర లేస్తే పోర్టుల ద్వారా ఏ విధంగా డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి అనేటువంటిది, మత్స్యకారులకు ఏ విధంగా అండగా నిలవాలనేటువంటి ఆలోచన శూన్యం. అందుకనే
బందర్ పోర్టు నిర్మాణానికి సంబంధించి చూస్తే ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి కాంట్రాక్టుల విలువ భారీగా పెంచుతూ మీరు ఉత్తర్వులు ఇచ్చారు. గత ఏడాది మార్చిలో 402 కోట్ల రూపాయల పనులు కేటాయిస్తే ఇప్పుడు మరలా ఇంకొక 395 కోట్ల విలువైన పనులు అప్పగిస్తూ ఆ బందర్ పోర్టుకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థకి నజరానాగా అందిస్తుంది తప్ప ఈ ప్రభుత్వం ఈరోజు మరొకటి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి మేము మత్స్యకారులకి చంద్రబాబు నాయుడు తీరనటువంటి ద్రోహం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తొలి దశలోనే దాదాపుగా 2113 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్లు 5 ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని ప్రతిపాదిస్తే కూటమి సర్కారు వచ్చిన తర్వాత వాటిని 4 కుదించింది. 4 కుదించడంతో పాటు ప్రాజెక్టు వ్యయం కూడా దాదాపుగా 632 కోట్ల రూపాయలు తగ్గించేసింది. బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం ఓడరేవులకు సంబంధించి మాత్రమే మేము హార్బర్ను నియమిస్తాం. బియ్యపు తిప్పకు సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ని ఫిష్ ల్యాండ్ సెంటర్గా మార్చేస్తామని చెప్పి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి కోత పెట్టడం, నిర్మాణ పనుల నుంచి ప్రభుత్వం తప్పుకోవడమే కాకుండా ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించడం కూడా ఈరోజు నిజంగా ఆందోళన కలిగించేటువంటి అంశం. కాబట్టి ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి నౌకా కేంద్రాలుగా మారుస్తున్నారు. ఏదైతే మత్స్యకారులు ఆశలు పెట్టుకున్నారో వాళ్ళ ఆశల మీద నీళ్లు వెళ్తున్నారు, వాళ్ళ పొట్టకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. జువల్దన్న ఫిషింగ్ హార్బర్కి సంబంధించి 29 ఎకరాల 58 సెంట్లు ఇప్పటికే పూణేకి చెందినటువంటి ఏదైతే సాగర్ డిఫెన్స్ ఉందో వాళ్ళకు అందజేశారు. మచిలీపట్నం హార్బర్ వద్ద నౌకా తయారీ కేంద్రం నిర్మాణం దిశగా ఈరోజు సర్కారు అడుగులు వేయడం కూడా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వానికి కోరేది ఏదైతే మీరు DBFOT కింద నిర్ణయం తీసుకున్నారో దాన్ని ఉపసంహరించుకోండి అని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే 2024 ఫిబ్రవరిలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైనటువంటి ఆర్థిక సమీకరణ ఏదైతే చెప్పాం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా దానికి సంబంధించి 3,938 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసింది. ఫిబ్రవరి 16వ తేదీ దానికి సంబంధించినటువంటి జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. జీవో నెంబర్ 6. ఇది వచ్చి ఓన్ ఆపరేషన్స్ మోడల్ మీద ఉండాలనేటువంటిది జీవోఎంఎస్ నెంబర్ 6 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇవ్వడం జరిగింది. మొత్తం దాని అంచనా వ్యయం 4,929 కోట్ల రూపాయలు తీసుకున్నారు. రామాయపట్నం పోర్టుకు సంబంధించి 3,938 కోట్ల రూపాయలు రుణంగా తీసుకోవాలి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి. ప్రభుత్వ వాటా కింద 991 కోట్ల రూపాయలు మాత్రమే దానికి సంబంధించి వాటిని కేటాయించి ఆ 991 కోట్ల రూపాయలు ప్రభుత్వ వాటాగా పెట్టి దాన్ని మొత్తం పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ వాటా దానితో పాటు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణం ద్వారా ఈరోజు దానికి సంబంధించింది ఇస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ఆ 991 కోట్లు కూడా పెట్టడానికి ఇష్టం లేకుండా పెట్టలేము అని చెప్పని దాన్ని DBFOT కింద ఎవరికో ఒకరికి అంటకట్టేసి చేతులు దులుపుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేయడం ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి మీరు ప్రైవేటు సంస్థలకు సంబంధించినటువంటి ఎప్పుడు కూడా ఆలోచన చేస్తే వాళ్ళ ప్రజా ప్రయోజనాలను ఏ రోజు ఆలోచన చేయరో లాభార్జనతోనే పనిచేస్తారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రోజునటువంటి టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి కాకుండా ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని కాంట్రాక్టుల ద్వారా ఏదైతే మీరు పార్టీ పెద్దలకు సంబంధించినటువంటి అధికార పార్టీ పెద్దలతో కలిసి మీరు వాళ్ళకు ప్రయోజనం చేకూర్చాలనేటువంటి ఆలోచన, మీకు సంబంధించినటువంటి బడా పారిశ్రామికవేత్తలకి ఈరోజు ఇవన్నీ అంటగట్టాలా అమ్ముకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన మాని ప్రజల డబ్బుతో రూపుదిద్దుకున్నటువంటి రామాయపట్నం పోర్టు ఈరోజు ప్రజల ఆస్తి. కాబట్టి వెంటనే మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో DBFOT కింద దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈరోజు వార్త వచ్చినప్పటి నుంచి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆందోళన ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రజల ఆస్తులను దోచుకోవడం మానేసి ఇప్పటికైనా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ DBFOT కింద ఏదైతే మీరు ఈరోజు దానికి సంబంధించినటువంటి ఆ విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేయాలనుకున్నారో వెంటనే దానిని విరమించుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీరు చేస్తున్నటువంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంత సంబంధించినటువంటి ప్రజలతో మత్స్యకారులతో కలిసి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.